ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు మరియు కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఏలేశ్వరం పిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ, డాక్టర్ ఏవి రమణ, నాయకులు ఏపూరి శ్రీను రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సేవా సంస్థ సభ్యులు డాక్టర్ల చేతుల మీదుగా శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణ, ఏపూరి శ్రీను మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల పలువురు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం అలవాటుగా చేసుకోవాలని అన్నారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వివేకానంద సేవా సమితిని అభినందించారు. సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ రక్తదాన శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఎవరికి ఏ విధమైన అవసరం ఉన్నా మా వివేకానంద సేవా సమితి సభ్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారని అన్నారు. ఆపద సమయంలో రక్తం కావాల్సి వచ్చిన ఎవరికైనా తమని సంప్రదిస్తే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ రక్తదాన శిబిరానికి వచ్చిన ప్రముఖ డాక్టర్లకు, నాయకులకు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు కుర్రా గోవింద్, సారా శ్రీను, రామ శ్రీను, సంస్థ సభ్యులు డాక్టర్లు రమేష్, ప్రసాద్, మధు, సౌజన్య, నవీన్, రాజేష్లు పాల్గొన్నారు. చూసిన ఎట్ట ఉంది చూడు, ఎట్ట అయిపోతుంది, కరెక్ట్ అయిపోతుంది చూడు. పట్టుకోవడం కాదు. అందరికీ నమస్కారం. శ్రీ వివేకానంద స్వామి జయంతి 161 జయంతి సందర్భంగా ఈవేళ మన ఎర్రవరాన్ని బ్లడ్ బ్యాంకు క్యాంప్ పెడతాం జరుగుతుంది. కాబట్టి మా వివేకానంద సేవా సమితి తరఫున పిలిచిన ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ముఖ్యంగా మన రామ్ డాక్టర్ గారు, ఏలుపూలు శ్రీని గారు, అలా మన హరి సత్యబాబు, అలాగే డాక్టర్ గారు, ప్రతి ఒక్కరు కూడా పిలిచినందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మా వివేకానంద సేవా సమితి నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఒక గర్భిణీ బ్లడ్ అయితే ఎనీ టైం ఎప్పుడైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీరు జరుపుకునే ఫంక్షన్లో మీరు కూడా ఫుడ్ ఏమన్నా ఉంటే అది మిగిలితే మేము పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ముసలోళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇతర ఒక సేవా కార్యక్రమంలో ఎప్పుడు కూడా మా వివేకానంద సేవా సమితి ముందు ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు వెనకుండి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మేము మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఎర్రవరంలో మన వివేకానంద సేవా సమితి వారు ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క వాళ్ళకి నా యొక్క బ్లెస్సింగ్ తెలియజేస్తూ ముందు భవిష్యత్తులో వాళ్ళు ఈ యొక్క బ్లడ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇంకా మంచిగా 10 మందికి సేవ చేసే ఉండాలని కోరుకుంటున్నాను. ఆ వివేకానంద యొక్క 161 జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క రక్తదాన సరఫరాను ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రక్తదానం చేయడం వల్ల ఒక మనిషి రక్తం ఇవ్వడం వల్ల ముగ్గురికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదాన
యజ్ఞంలో పాల్గొని ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నాను. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఈ సమితి వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎర్రవరం గ్రామంలో వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారు స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో కూడా మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు సేవా సమితి ట్రస్ట్ సభ్యులందరికీ, ముఖ్యంగా మరి నాగేశ్వరరావు గారు గత 2 రోజులు బట్టి ఈ రక్తదాన శిబిరం గురించి ఎంతో కృషి చేసి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందుకు ఈ సేవా సమితి సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రక్తదానం అంటే ప్రాణదానంతో సమానం. మనం దాచుకోవడం వల్ల ఏమి ఉపయోగం ఏం లేదు. ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానం చేస్తే ఏదో జరిగిపోతే మనిషి సిక్కిపోతాడు లేదా అనారోగ్యానికి గురవుతాడని ఒక అపోహలు ఉన్నాయి. అటువంటి ఏమీ నమ్మొద్దు. నేను ఇప్పటికి ఇది 17 సార్లు పూర్తి చేసుకుని 18వ సారి రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసినప్పుడల్లా కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాం. ఇంకా మునుపుడి కంటే ఆరోగ్యంగా ఉంటారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి హాని కూడా జరగదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావు. దయచేసి యువత అంతా కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ఈ లోపల రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ఇన్ టైంలో బ్లడ్ అందక చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ రక్తదానం ఏర్పాటు చేసిన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారు ఇప్పటికే ప్రతిపాడు నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో తరచూ ప్రతి నెల కూడా ఈ సేవా సమితి ద్వారా కూడా అనేక గ్రామాల్లో నిరుపేదలు కావని, గర్భిణీలు కావని, అలాగే అగ్ని ప్రమాదం వల్ల ఇల్లు దగ్ధమైన వాళ్ళకి అనేక రకాలుగా సేవలు చేయడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా సేవా సమితి ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.